హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఐబీఎస్ పీఓగా ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో వాళ్ళకి ఎంత శాలరీ వస్తుందనేది తెలుసుకుందామండి. ఈ శాలరీ స్లిప్ వచ్చేసి జూలై మంత్కి సంబంధించింది. ఓకేనా. డిజిగ్నేషన్ వచ్చేసి ప్రొబేషనరీ ఆఫీసరు. సో ఇప్పుడు వాళ్ళ యొక్క బేసిక్ పే చూసుకుందామంటే, బేసిక్ పే అంటే మన కోర్ శాలరీ అండి. మెయిన్ మనకు వచ్చే శాలరీయే ఇది మెయిన్ శాలరీ. సో బేసిక్ అంటారు అందుకే దీన్ని. ఓకేనా. అమౌంట్ వచ్చేసి 48,480 బేసిక్ పే వచ్చేసి. నెక్స్ట్ డియర్నెస్ అలవెన్స్. ఈ మెయిన్ శాలరీ కాకుండా ఇంకేం వచ్చినా కానీ వాటి అన్నిటికీ నేమ్ వచ్చేసి అలవెన్సెస్ అని ఉంటాయండి. అంటే శాలరీ కాకుండా అదర్ దాన్ ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో మానిటరీ రూపంలో వాటిని అన్నింటినీ ఇక్కడ అలవెన్సెస్ అంటారు. డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్. డియర్నెస్ అలవెన్స్ అంటే ఏంది? కాస్ట్ ఆఫ్ లివింగ్. అంటే ఇప్పుడు డే బై డే మనకి ఏంటంటే రేట్లు పెరిగిపోతూ ఉంటాయి కదా. సో ఈ రేట్లు పెరిగిపోతూ ఉంటే మనం కాస్ట్ని కవర్ చేయాలి కాబట్టి దానికి కాంపెన్సేషన్గా ఇచ్చేది డియర్నెస్ అలవెన్స్ అంటారు. ఎందుకంటే వేజ్ రివిజన్ 5 ఇయర్స్కో 7 ఇయర్స్కో 10 ఇయర్స్కో డిపెండ్స్ అపాన్ ఆర్గనైజేషన్ అనేది జరుగుతుంది. అప్పటిదాకా ఇదే శాలరీతో మనం బతకాలంటే కష్టం కదా. సో దానికి కాంపెన్సేషన్గా డిఏ అనేది 3 మంత్స్కి ఒకసారో 6 మంత్స్కి ఒకసారో పెరుగుతూ ఉంటుందండి. ప్రజెంట్ వచ్చేసి డిఏ 9,681 ఉంది. ఇది బేసిక్ పే పైన క్యాలిక్యులేట్ చేస్తారు ఈ డిఏ అనేది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ అలవెన్స్. ఈ స్పెషల్ అలవెన్స్ ఏంటంటే ఇంతకుముందు లేదండి. 10th బైపార్టైట్ సెటిల్మెంట్లో 2015లో ఇది ఇవ్వడం జరిగింది. అంతకుముందు అంతా ఈ స్పెషల్ అలవెన్స్ లేదు. ఓకేనా. ఇది వచ్చేసి బేసిక్ ప్లస్ డిఏలో 10% ఇస్తారు. సో ఇక్కడ చూసుకుంటే స్పెషల్ అలవెన్స్ 15,412 రూపీస్ ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి లర్నింగ్ అలవెన్స్. లర్నింగ్ అలవెన్స్ అంటే ఏంది? మన స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోసము, మన కెరీర్ డెవలప్మెంట్ కోసము, మనం ఏదన్నా మన సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామో అది మన బ్యాంకుకి కానీ లేదా మనం ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తుంటే వాటికి ఉపయోగపడతాయి కాబట్టి సో మనల్ని సెల్ఫ్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇలాంటి అలవెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇతనికి 1,019 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లొకేషన్ అలవెన్స్. లొకేషన్ అలవెన్స్ అనేది మనం వర్క్ చేసే లొకేషన్ని బట్టి మనం మెట్రోస్లో వర్క్ చేస్తున్నామా, హిల్ ఏరియాస్లో వర్క్ చేస్తున్నామా, రిమోట్ ఏరియాస్లో వర్క్ చేస్తున్నామా, ఇట్లా అలవెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. జనరల్గా ఎక్కువ చూసేది మనం సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ అని ఇస్తాము. ఓకేనా. బట్ ఇక్కడ ఏంటంటే ఏదో చిన్న టౌన్లోనో ఎక్కడో వర్క్ చేస్తున్నట్టున్నారు. సో అందుకని లొకేషన్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 1,200 రూపాయలు లొకేషన్ అలవెన్స్ చూసుకున్నారు. సో ఇవండి ఎంటైర్గా మన ఎర్నింగ్స్ అని. సో ఇప్పుడు గ్రాస్ ఎర్నింగ్స్ కనుక చూసుకున్నట్టయితే టోటల్గా గ్రాస్ వచ్చేసి 75,794 రూపీస్ అనేది గ్రాస్ వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒకటి మిస్ అయిందండి. కామన్గా వచ్చేది హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్. హౌస్ రెంట్ అలవెన్స్ ఏంటంటే ఇతనంకి డైరెక్ట్గా కంపెనీ పే చేసేస్తుందండి లీజ్డ్ అకామిడేషన్ అమౌంట్. సో అందుకనేసి హెచ్ఆర్ఏ రాదు, ఎవరికైతే రెంట్ పే చేస్తుందో కంపెనీ. సో ఇక్కడ అందుకనే హెచ్ఆర్ఏ కాంపోనెంట్ అనేది మన పే స్లిప్లో లేదు. నెక్స్ట్ డిడక్షన్ చూసుకుంటే డిడక్షన్స్లో వచ్చేసి ఇదేంటంటే బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ అని, దీనికి కంట్రిబ్యూషన్ వచ్చేసి 150 రూపీస్ వస్తుంది. ఓకేనా. యూనియన్ సబ్స్క్రిప్షన్ అనుకోండి సింపుల్గా. నెక్స్ట్ వచ్చేసి ఇది బెనవలెంట్ ఫండ్. బెనవలెంట్ ఫండ్కి వచ్చేసి 250 రూపీస్ వెళ్తుంది. అసలు బెనవలెంట్ ఫండ్ ఏంటంటే ఎప్పుడైనా మనకి ఎంప్లాయీ యొక్క వెల్ఫేర్ కోసం దీని యొక్క మెయిన్ రోల్. ఎప్పుడైనా మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వస్తే అలాంటప్పుడు ఇందులో నుంచి మనం కొంత అమౌంట్ అనేది తీసుకోవచ్చు. ఇది సిమిలర్ టు ఇన్సూరెన్స్ లాగా చెప్పాలంటే. నెక్స్ట్ డిఫైన్డ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ అంటే ఎన్పిఎస్. ఎన్పిఎస్ యొక్క కాంట్రిబ్యూషన్ వచ్చేసి 5,816 అనేది కంట్రిబ్యూట్ అవుతుంది. ఇది బేసిక్ ప్లస్ డిఏలో 10% ఇస్తారండి ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్ అనేది. సో ఇప్పుడు టోటల్ చూసుకున్నట్టయితే మన డిడక్షన్స్ 6,216 రూపీస్ డిడక్షన్స్ అనేది అవుతున్నాయి. సో ఎంటైర్ ఎర్నింగ్స్లో నుంచి ఈ డిడక్షన్స్ కనుక తీసినట్టయితే మనకు వచ్చేదే నెట్ ఇన్కమ్ అంటారు. ఈ నెట్ ఇన్కమ్ వచ్చేసి 69,577 రూపీస్, అరౌండ్గా 70,000 రూపీస్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనం బ్యాంకులో జాయిన్ అయితే మనకు వచ్చే శాలరీ ఇది అండి. అరౌండ్గా 70,000 వస్తుంది. ఇంకా హెచ్ఆర్ఏ కూడా కలుపుకుంటే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. ఈ మంత్లీ శాలరీని ప్రొజెక్ట్ చేసుకొని ఇయర్కి ఎంత రావచ్చు అని మన ఎస్టిమేషన్ చూసుకున్నట్టయితే 8,57,000
801 రూపీస్ అనేది మనకి ఇయర్లీ వస్తుందండి శాలరీ. ఈ శాలరీ ఒక్కటేనా అంటే మనకి ఇంకా చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయండి. లైక్ ఫర్నిచర్ అలవెన్స్ ఇస్తారు, హోమ్ లోన్ ఇస్తారు, కన్వేయన్స్ రీఎంబర్స్మెంట్ ఇస్తారు, హౌసింగ్ లోన్ ఇస్తారు, ఫెస్టివల్ అడ్వాన్స్ ఇస్తారు, అంటే లీవ్స్ కనుక ఉంటే లీవ్ని ఎన్కాష్మెంట్ చేసుకోవచ్చు, కార్ లోన్ ఇస్తారు, పర్సనల్ లోన్స్ ఇస్తారు, ఇలా చాలా లోన్స్ అనేది ఉంటాయండి. సో ఇలాంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.